హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శుభవార్త టీవీ ఛానల్లో ఈరోజు ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నాడు. మీ అందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా చీకటికర దినాలు. ఈ అంత్య దినాలకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అంత్య దినముల్లో దేవుడు మనుషులందరి పైన తన ఆత్మని కుమ్మరిస్తున్నాడంట. ఈ వాగ్దానమును బట్టి మనం అందరము కనిపెడితే, ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెడితే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను పొందుకోగలరు, దేవుని ఆత్మ చేత నింపబడగలరు. సో ఇంకా గడిచిపోతున్న ఈ దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో ఇంకా లోకం అంటూ, మనుషులంటూ, అవసరాలంటూ, పేరు ప్రఖ్యాతులంటూ, డబ్బు అంటూ మన సమయాన్ని వృధా చేసుకోకుండా పర సంబంధమైన ఆశను, కోరికను కలిగి ఉండాలన్నది దేవుని ఆశ. ఈ రోజు నుండి ఈ ప్రోగ్రాం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన ప్రార్థన చేయాలండి. పరిశుద్ధాత్ముడా, నా హృదయంలోనికి రండి, నన్ను నీ ఆత్మతో నింపండి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా తన ఆత్మతో మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఈ రోజు నా వర్తమానం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలా క్రియేట్ చేస్తాడో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడంటే, దేవుని స్వరాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడతాడు. యేసు ప్రభువారు ఆయన భూమిలో ఉన్న దినాల్లో ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో యేసు ప్రభు పైకి దిగి వచ్చాడు. అలా దిగి వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం వినిపించింది. అక్కడున్న వారందరూ దేవుని స్వరాన్ని వినగలిగారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో వెంటనే అక్కడ ఏం వినిపిస్తుందంటే, దేవుని స్వరం వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు అంటూ దేవుడు పలుకుతున్న ఆ స్వరం వినిపిస్తుంది. ఈరోజు చాలా మందికి ఆశ ఉండొచ్చు, నేను దేవుని స్వరాన్ని వినాలండి, దేవుని యొక్క మాటను నేను వినాలి, దేవుని యొక్క స్వరాన్ని నేను వినగలగాలి అన్న ఆశ మీలో ఉంటే, మీరు గనక పరిశుద్ధాత్మతో నింపబడితే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలరు. దేవుని యొక్క స్వరాన్ని స్పష్టముగా మీరు వినగలరు. దేవుడు మాట్లాడడాన్ని మీరు సెన్స్ చేయగలరు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటంటే, దేవుని స్వరం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడతాడు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క డిఫార్మిటీస్ని పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. నీ నిరాకారాన్ని ఆకారంగా మారుస్తాడు. నీ శూన్యతను ఆయన నింపుతాడు. నీ యొక్క చీకటిని వెలుగుగా మార్చగలడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండం 1:2 ఉంది, భూమి అంతా చీకటి ఉందంట, ఎక్కడ చూసిన చీకటి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట, జలముల పైన చీకటి కమ్మి ఉందంట, కానీ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుందంట. ఈ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిరాకారంలో కూడా, ఆ శూన్యతలో కూడా, ఏమీ లేని ఆ పరిస్థితుల్లో, ఆ చీకటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే అల్లాడుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా పని చేశాడు కాబట్టి ఈ యొక్క నిరాకారంగా ఉన్న ఈ భూమి ఆకారంలోనికి వచ్చింది. శూన్యంగా ఉన్న ఈ భూమి సృష్టితో నింపబడింది. చీకటిగా ఉన్న ఈ భూమిలోనికి వెలుగొచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితం శూన్యంగా ఉండొచ్చు, నీ జీవితంలో అవమానాలు, అపజయాలు ఉండొచ్చు, నీ జీవితంలో నువ్వు అన్ని రంగాల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ నీవు పొందుకుంటున్న ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పని చేస్తాడు. నీ యొక్క ఓటముల్లో కూడా ఆయన పని చేస్తాడు. నీ నిరాకారుల శూన్యంలో కూడా ఆయన పని చేస్తాడు. ఎందుకో తెలుసా? సమస్తమును క్రొత్తదిగా మార్చడానికి, నీ జీవితాన్ని మరలా రెస్టోర్ చేయడానికి, నీ జీవితాన్ని మరలా నింపడానికి, నీ జీవితానికి ఒక అర్థం తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారు చాలా చాలా ధన్యులు. యేసు ప్రభువు వారి శిష్యులు కూడా వారికి పరిశుద్ధాత్మ అనుభవం లేదండి. యేసు ప్రభువు వారు ఆయనతో పాటు ఉన్న శిష్యులకు ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి
గురించి బోధించేవారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరించాడు యేసు ప్రభు. సో పరిశుద్ధాత్మ గురించి బోధనంతా అందుకున్న ఈ శిష్యులు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. మేడ గదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టగా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి బలముగా దిగి వచ్చాడు. అక్కడ నుండి వారి జీవితమే మారిపోయింది. సామాన్యమైన శిష్యులు అపోస్తులుగా మారిపోయారు. అద్భుతాలు, స్వస్థతలు చెయ్యలేని అల్ప విశ్వాసముతో ఉన్న ఈ శిష్యులు దేవుని కొరకు గొప్ప కార్యాలని జరిగించారు. భయముతో ఉన్న పేతురు నిలవబడి ధైర్యంగా ప్రసంగించాడు. పరిస్థితులన్నీ మారిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అదే జరుగుతుందండి. సామాన్యులైన అసాధారణమైన వ్యక్తులుగా మారిపోతారు. ఏమి లేని జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సమస్తమును ఆయన మార్చుకుంటా వస్తాడు. ఆత్మీయ జీవితాన్ని మారుస్తాడు, నీ యొక్క కుటుంబ జీవితాన్ని మారుస్తాడు, నీ ఆర్థిక జీవితాన్ని మారుస్తాడు. అన్ని రంగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయగలడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఏమీ లేదా, నీ జీవితం అంతా శూన్యంగా ఉందా, పరిశుద్ధాత్మని ఆహ్వానించు. ఆయన వస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. శిష్యులు వారు సామాన్యులు, వాళ్ళు పామరులు, జాలరులు, ఏమి ఎరుగని వారు, భయస్థులు. కానీ వారు ఎలా నిలబడగలిగారు? అంతము వరకు సువార్తని మోసుకొని ఎలాగ నిలబడి దేవుని కొరకు హతసాక్షులుగా అయ్యారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు, వారు పొందుకున్న పరిశుద్ధాత్మయే కారణం. అందుకే యేసు ప్రభు వారికి ఒకటే పదే పదే బోధించేవాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు మరొక ఆదరణకర్తని పంపిస్తాను. ఆదరణకర్త మీకు సమస్తాన్ని బోధిస్తాడు. ఈ ఆత్మచేత మీరు నింపబడండి అని పరిశుద్ధాత్మ గురించి పదే పదే శిష్యులకు యేసయ్య బోధిస్తూ వచ్చాడు. యేసయ్య చేసిన బోధనని ఆలకించి వీళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రాగానే వారు సాక్షులైపోయారు. వారి జీవితమే ఒక సాక్ష్యం అయిపోయింది. వారి నీడ తగిలితేనే స్వస్థత. ఇలాగ దేవుని కొరకు శూర కార్యాలు వారు చేయడం మొదలు పెట్టారు. ఈరోజు నేను చెప్తున్నాను, సామాన్యుడమైన పరిశుద్ధాత్మ కొరకు ఆశపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్నే మార్చేస్తాడు. హల్లెలూయా. తరువాత పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడవ పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నివసిస్తాడు. హల్లెలూయా. ఆయన నీ లోపల నివసిస్తాడు. ఆయన ఏదో నీ బయట ఉండి పని చేయడు, లేకపోతే నీ పక్కన ఉండి పని చేయడు. ఆయన ఎంత దగ్గరగా నీ జీవితంలో పని చేస్తాడంటే ఆయన నీ లోపలకు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకొని ఆయన నీ హృదయంలో ఉంటూ పని చేస్తాడు. మీరు అడగచ్చు, ఎప్పటి వరకు ఉంటాడండి పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన నీ లోపలే ఉంటాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన మరలా తిరిగి వెళ్ళడండి. విమోచన దినము వరకు నీ ఆత్మ దేవుని కలుసుకునే వరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలే ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు, సమస్తాన్ని నీకు బోధిస్తాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఆయన నీలో నివసిస్తాడు. ఇది పాత నిబంధనలోనే దృష్టాంతంగా చెప్పబడింది. జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు అతని కుటుంబీకులు జీవరాశులన్నీ ఓడలోనికి వెళ్ళాయి. అప్పుడు నోవాహుకి బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. బయట జలప్రలయం తగ్గిందా లేదా అని తెలుసుకోవాలనుకుని పావురాన్ని 3 సార్లు పంపిస్తాడండి. మొదటిసారి పావురం ఎలా వెళ్ళిందో అలా తిరిగి వచ్చేసింది. రెండవసారి పావురం బయటకు వెళ్ళి ఒక ఒలీవ ఆకుని తీసుకొని నోవాహు దగ్గరికి వస్తుంది. అప్పుడు నోవాహుకి ఆ ఒలీవ ఆకుని చూడగానే ఒక శుభవార్త నోవాహుకి అందచేయబడింది. ఒక శుభవార్త అర్థమైంది. ఏంటంటే బయట నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి అని ఒక శుభవార్త వచ్చింది. 3వసారి నోవాహు పావురాన్ని బయటకు వదిలితే ఆ పావురం మరెప్పుడు తిరిగి రాలేదు. ఈ పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పాత నిబంధనలో ఆయన మనుషుల పైకి ఆయా సందర్భంలో వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళిపోయేవాడు అంటే మనిషి హృదయము పరిశుద్ధాత్మ దేవుడు ఉండుటకు, నివసించుటకు అనుకూలంగా లేదు.
ఎందుకు అని అంటే మనిషి హృదయం అంతా పాపముతో ఉంది. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉండలేడు. అందుకనే ఆయన వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఆయన పరము నుండి వచ్చేవాడు, తిరిగి వెళ్ళిపోయేవాడు. సౌలు జీవితంలో కూడా అదే జరిగింది. సౌలు పైకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందంట. అదే సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టేసిందంట. అంటే ఆయా పని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, మీరు ఒక గెస్ట్ని ఆహ్వానించారు. ఆ గెస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లంతా చండాలంగా నీట్గా లేదనుకోండి, ఆ గెస్ట్ ఉండగలడా? ఉండలేడు. ఇదే పాత నిబంధనలో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల జీవితంలో నివసించాలి, మనుషుల హృదయంలో ఉండాలని ఆశతో వచ్చేవాడు. కానీ మనిషి హృదయం పాపముతో ఉండేసరికి బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను అని పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వెళ్ళిపోయేవాడు. అయితే కొత్త నిబంధనలో ఒక శుభవార్త అందచేయబడింది. ఏంటంటే యేసు ప్రభు పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, పావురపు ఆకారంలో దిగి వచ్చాడు. యేసు ప్రభు పైకి పావురపు ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ రోజు పరలోకానికి ఒక శుభవార్త అందింది. యేసు ప్రభు వారి పైకి దిగి వచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు పరలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శుభవార్తను అందచేశాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, యేసు ప్రభు వచ్చేసాడు ఈ భూమికి. ఆ యొక్క పాపము అనే ఆ పెద్ద సమస్యకు యేసు ప్రభు ద్వారా విరుగుడ కలగబోతుంది. సో ఈ భూమిలో నేను నివసించడానికి అడ్డు ఏమీ లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఒక శుభవార్తని తెలియజేశాడు. ఇది నూతన నిబంధనలో జరిగింది. భూమి అంతా చక్కబడింది, భూమి అంతా శుద్ధి చేయబడింది, ఈ భూమికి రక్షణ కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో మనుషుల హృదయాల్లో నివసించుటకు యేసు ప్రభు ద్వారా మార్గం సరళం చేయబడింది కొత్త నిబంధనలో. ఆ తర్వాత మూడవసారి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున అపోస్తుల పైకి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, హృదయంలో నివసించడానికి దిగి వచ్చాడు. మొట్టమొదటిసారి మేడగదిలో 120 మంది కూడుకొని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? మరలా వెళ్ళిపోవడానికి కాదు, మనుషుల హృదయాల్లో నివాసం ఉండడానికి దిగి వచ్చాడు. అప్పుడేమో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండలేదు, ఇప్పుడు ఎందుకు నివసిస్తున్నాడు అని అంటే యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చారు. యేసు ప్రభు రక్తం ద్వారా మనిషి హృదయము శుద్ధిగా మారిపోతుంది. మనిషి హృదయంలో పాపమంతా కడగబడుతుంది, పాపమంతా తుడిచివేయబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ మనిషి హృదయంలోనే ఉండిపోతాను. ఈ మనిషి హృదయము యేసయ్య రక్తంతో కడగబడింది కాబట్టి ఈ హృదయంలోనే నేను నివాసం ఉంటానని. ఇప్పుడు మన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోవట్లేదు, ఆయన మన హృదయంలో నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. సో నోవాహు కాలంలో పావురము ఎలా అయితే పంపబడిందో 3 సార్లు మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా, పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా 3 విధాలుగా ఆయన పని చేశాడు. పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి యేసు ప్రభు ద్వారా ఒక మార్గం సరళం చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి, మనుషుల హృదయాల్లో నివసించడానికి యేసు ప్రభు ద్వారా ఒక మార్గము తెరవబడింది. కానీ ఇప్పుడైతే యేసు ప్రభు రక్తం కాచిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైకి రావట్లేదు, పక్కన రావట్లేదు, లేకపోతే వచ్చి వెళ్ళిపోవట్లేదు. ఆయన నీ లోపల నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. నీ లోపల ఆయన ఉంటున్నాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ఆయన మరలా తిరిగి వెళ్ళడు. ఎప్పటి వరకు అంటే సదాకాలం నీ లోపలే ఉంటాడు. మరి నువ్వు అడగచ్చు, నేను తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి గద్దిస్తాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. నువ్వు అయినా కూడా ఆయన మాట వినకపోతే ఆయన మౌనంగా ఉంటాడు తప్ప ఆయన మరలా తిరిగి వెళ్ళడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి వచ్చాడు. ఈరోజు కూడా మీరు పరిశుద్ధాత్ముడా రండి అన్నప్పుడు ఆయన ఏదో నిన్ను ముట్టేసి వెళ్ళిపోడు, లేకపోతే నీ పైకి వచ్చి వెళ్ళిపోడు. ఆయన నీ లోపల నీ హృదయంలో నివసిస్తాడు. హల్లెలూయా. తరువాత 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఆయన కృప చూపే ఆత్మ. హల్లెలూయా. కృప అయిన ఆత్మ. చూడండి, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. లేవ్యాకాండం 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపయగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. హల్లెలూయా.
పాత నిబంధనలో దేవుని ప్రజలందరికీ దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆ నియమం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ఆ పాపానికి క్షమాపణ కలగాలి. కాబట్టి తప్పు చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఏం చేస్తాడంటే యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. తన సొంత డబ్బులతో గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ కొని యాజకుడి దగ్గర తీసుకుని వెళ్తాడు. యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పాపానికి బదులుగా, ఆ పాపం చేసిన వ్యక్తికి బదులుగా ఆ గొర్రె పిల్ల పైన పాపం అంతటిని వేసి ఆ గొర్రె పిల్లని వధిస్తాడు. వధించినప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తం చిందింపబడుతుంది. ఆ తప్పు చేసిన వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. ఇది పాత నిబంధనలో ఉన్న నియమము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, కొంతమందికి గొర్రె పిల్ల కొనుక్కునే డబ్బులు ఉండవు కదా, గొర్రె పిల్ల కొంచెం కాస్ట్లీ. ఆ గొర్రె పిల్ల కొనుక్కునే డబ్బులు లేని వారికి, స్తోమత లేని వారికి, స్థాయి లేని వారికి, గొర్రె పిల్ల ద్వారా రక్షణ పొందుకునే అవకాశము, యోగ్యత లేని వారికి దేవుడు అంటున్నాడు, నీవు పావురపు పిల్లల్ని పట్టుకుని వెళ్ళచ్చు. పావురపు పిల్లల్ని పట్టుకుని వెళ్తే ఆ పావురపు పిల్లలు నీ కొరకు బలిగా అర్పింపబడతాయి. నువ్వు ఆ పావురపు పిల్లల ద్వారా నీకు రక్షణ కలుగుతుంది అని దేవుడు పలుకుతున్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, పావురపు పిల్లలు అర్హత ఉన్నవారికా, అర్హత లేని వారికా? అర్హత లేని వారికి. అర్హత ఉన్నవారు గొర్రె పిల్ల ద్వారా రక్షణ పొందేసుకుంటున్నారు. ఇప్పుడు అర్హత లేని వారి కొరకు పావురపు పిల్ల వధింపబడింది. హల్లెలూయా. నేను ఆల్రెడీ చెప్పాను, పావురపు పిల్ల, పావురము అని అంటేనే అది పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. పావురము యోగ్యత లేని వారి కొరకు వాడబడుతుంది, యోగ్యత లేని వారి యొక్క క్షమాపణ కొరకు వాడబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గనక యోగ్యత ఉన్నవారిలోనికే వస్తే నిజంగా మనం ఎవ్వరం పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయే వాళ్ళం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏ యోగ్యతని చూడట్లేదు, క్రీస్తుని చూస్తున్నాడు, క్రీస్తు యొక్క రక్తాన్ని చూస్తున్నాడు. అంతే, యోగ్యత ఉన్నవారికి, యోగ్యత లేని వారిలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. అందుకనే ఉంది కదా, అంత్య దినముల్లో మనుషులందరి పైన, మనుషుల్లో యోగ్యత ఉన్నవారు ఉంటారు, యోగ్యత లేని వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, పాపులు ఉంటారు, మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఇవి ఏమి చూడకుండా పరిశుద్ధాత్మ దేవుడు యోగ్యతే పట్టించుకోకుండా యోగ్యత లేని వారిలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాల్లో దిగి వస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మని పేరేంటంటే కృపా సత్యం, కృప అయిన ఆత్మ. హల్లెలూయా, కృప అయిన ఆత్మ. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ కృప కలిగిన ఆత్మని మీరు అందరూ పొందుకోవచ్చు. నీ అర్హతతో సంబంధం లేదు. నువ్వు అనుకోవచ్చు, పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే నేను ఏమైనా చెయ్యాలేమో, నేను పొందుకోవడానికి యోగ్యత లేదేమో, నాదంతా చెడ్డ జీవితం, ఈ పరిశుద్ధాత్మని పొందుకునే అర్హత లేదేమో అని నువ్వు అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు యోగ్యత ఉన్న వారిలోనికి మాత్రమే కాదు, యోగ్యత లేని వారిలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకనే కొర్నేలి కుటుంబీకులు, కొర్నేలి దగ్గర ఉన్న అన్యులందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. శిష్యులు పొందుకున్నారంటే ఒక అర్థం ఉంది. అన్యులలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్యులు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నారు. యోగ్యత ఉన్నవారు పొందుకున్నారు, యోగ్యత లేని వారు కూడా పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఎవరివైనా ఈ కృప అయిన ఆత్మను ఎవరైనా పొందుకోవచ్చు. కృప అంటేనే యోగ్యత లేని వారికి దేవుడు చూపే కృప, యోగ్యత లేని వారికి దేవుడు చూపే దయ, యోగ్యత లేని వారికి దేవుడు చూపే భిక్ష. యోగ్యత లేని మనకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే అర్హత, యోగ్యత మనకి కలిగింది. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, ఎవరైనా సరే దేవుని ఆత్మను పొందుకోవచ్చు. ఇది 4వది. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఆయన విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేయు ఆత్మ. చూడండి, మనకు మనమే ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలీదు, ఎలా విజ్ఞాపన చేయాలో తెలీదు, ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలో తెలీదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంట మన లోపలికి వచ్చి ఆయనే మన లోపల ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తాడంట. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనం చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు గాని ఉచ్చరింపాసక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, ఎలా దేవుణ్ణి అడగాలో తెలీదు.
ఈ బలహీనతనంతటిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని ఆయనే మన లోపల ఉండి ఉచ్చరింపాసక్యము కాని మూల్గులతో ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఇదే పనిని ఎవరు చేశారండి? యేసుప్రభువారు కూడా చేస్తున్నారు. యేసుప్రభువారు ఏం చేస్తున్నారు? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన నీ కొరకు మొరపెడుతున్నాడు. యేసే ఎలా అయితే మొరపెట్టాడో ఈ యేసు ప్రభు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనము కూడా మొరపెట్టే వారిగా మారుతున్నాము. మనము కూడా ఇంటర్సీడర్స్గా మారుతున్నాం. విజ్ఞాపన చేయువారిగా మనం మారుతున్నాం. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? నీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, మూలుగుతూ విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు ఎరుగని పోరాటాల గురించి, నువ్వు చూడని సమస్యల గురించి, నువ్వు చూడని మనుషుల గురించి నీ లోపలుండి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతటి విలువైన పరిశుద్ధాత్మని మనం అందరము కలిగి ఉండడం ఎంత దీవెన. హల్లెలూయా. 5 కార్యాలు చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదట ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు 5 కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మొట్టమొదట దేవుని స్వరము వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడతాడు. తరువాత రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తాడు. మన నిరాకారంలో కూడా ఆయన పనిచేస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు యోగ్యత లేని వారిలోనికి కూడా ఆయన దిగి వస్తాడు. 5వదిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. నీ లోపలుండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. నిన్ను ప్రార్థన ఆత్మతో నింపుతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధాత్మ పొందాలి అన్న ఆలోచన, ఆశని, కోరికని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా తన ఆత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని మీరు అడగచ్చు. 3 విషయాలు చేయాలండి. మొట్టమొదట పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే మీరు పరిశుద్ధాత్మ గురించి బాగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో మీకు తెలియాలి. పరిశుద్ధాత్మ విలువ తెలియని వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడడు. చూడండి, ఒక చిన్న బిడ్డకి నేను 500 రూపాయలు నోట్ ఇస్తే ఆ బిడ్డ ఏం చేస్తుంది? చింపేస్తుంది. అదే ఆ బిడ్డ పెద్ద అయ్యాక ఇస్తే 500 రూపాయలని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరము, ఆయన ఒక బహుమానము, తండ్రి ఇచ్చిన బహుమానము. ఆ బహుమానము ఎలా వాడాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆ విలువ తెలిసిన వారికే దేవుడు ఇస్తాడు తప్ప విలువ తెలియని వారికి దేవుడు ఇవ్వడు. అందుకే యేసుప్రభు వారు కూడా ఈ భూమిలో ఉన్న దినాల్లో ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ గురించి శిష్యులకు పదే పదే బోధించేవాడు. పరిశుద్ధాత్మ గురించి ఆశను యేసుప్రభే కలుగజేశాడు. పదే పరిశుద్ధాత్మ విలువ ఏంటో బోధించాడు యేసయ్య. సో శిష్యులకు ఏం తెలిసిందంటే పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో తెలిసింది కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం మొదలు పెట్టారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలియాలి. రెండవదిగా పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే యేసయ్య రక్తముతో మీ హృదయాల్ని కడుక్కోవాలి. యేసయ్య రక్తము చిందింపబడలేనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ మనిషిలో నివసించలే, ఏ భక్తుడు హృదయంలో నివసించలేదు. యేసయ్య రక్తం చిందింపబడిన తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు మనిషి హృదయంలో నివసించాడు. అంటే యేసయ్య రక్తం ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మీ హృదయాన్ని యేసయ్య రక్తంతో కడుక్కోవాలి. మీ పాపానన్నిటిని ఒప్పుకుని యేసయ్య రక్తంతో మీ హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడానికి ఆయన దిగి వస్తాడు. మూడవదిగా ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అడగాలి. అడిగితే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. శిష్యులు అదే చేశారు. యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ విలువేంటో తెలుసుకున్నారు. యేసయ్య రక్తం చిందింపబడ్డ చేత వారి పాపాలన్నీ కడగబడ్డాయి. మూడవదిగా వాళ్ళు ఏం చేశారంటే మేడగదికి ఎక్కేసి అడుగుతా ఉన్నారు. యేసయ్య నువ్వు చెప్పావు, పరిశుద్ధాత్మ గురించి మాకు బోధించావు, ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలి, మమ్మల్ని నింపు అని అడుగుతా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థన చేస్తూ అడుగుతా ఉంటే దేవుడు తన ఆత్మని మొట్టమొదటిసారి అక్కడ కూడుకున్న అందరిపైకి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈ 3 పనులు చేయాలి. పరిశుద్ధాత్మ విలువ ఏంటో తెలియాలి, పరిశుద్ధాత్మ యొక్క బోధన విని
పరిశుద్ధాత్మ విలువేంటో నీకు అర్థం అవ్వాలి. రెండవదిగా యేసు రక్తముతో నీ పాపాన్ని కడుక్కోవాలి. మూడవదిగా అడగాలి. ఈ 3 చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి దిగి వస్తాడు. ఆయన నీ హృదయంలో నివాసం ఉంటాడు. నీ ఆత్మను దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. ఒక రోజు వచ్చినప్పుడు నీవు దేవుని కలుసుకొనున్నట్లు చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విలువైన ఆస్తి. నువ్వు ఏ డినామినేషన్ అయినా ఈ ఆత్మ చేత నింపబడాలి. అంత్య దినాల్లో ఉన్నాం. ఈ రోజు నుండి ఒకే ఒక మాట చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి మీరు రండి, నన్ను నింపండి, నన్ను అభిషేకించండి, నాకు నీ ఆత్మ కావాలి అని అడగండి. నీ యోగ్యతతో సంబంధం లేదు, నీ అర్హతతో సంబంధం లేదు. దేవుడు తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు. ఈ సమయంలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు ఎవరైతే ఆశపడుతున్నారో, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎవరైతే కోరిక కలిగి ఉన్నారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా తండ్రి, ఎవరెవరైతే టీవీ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రవ్వా, నీ ఆత్మని పొందుకోవాలని ఆశని ఎవరైతే కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవ ఈరోజు బలముగా దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రవ్వా, పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి గృహములోనికి దిగిరండి. ప్రతి హృదయంలో అయ్యా తండ్రి, ప్రతి హృదయంలోనికి దిగిరండి. ప్రతి ఒక్కరిని ఆత్మచేత నింపబడుదురుగా అక్క తండ్రి. అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. ఏ ఒక్కరు పరిశుద్ధాత్మ పొందని వారిగా ఉండకూడదు. ఆత్మ లేని వాడు నా వాడు కాదని చెప్పారు ప్రవ్వా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేత నింపబడుదురుగాక, నీ పరలోక శక్తి చేత నింపబడుదురుగాక. ఇప్పుడే నాలిక సడలించబడి క్రొత్త భాషలొచ్చునుగాక, క్రొత్త భాషలొచ్చునుగాక, అన్య భాషల్లో దేవుని స్తుతించుదురుగాక. ప్రతి ఒక్కరు పరలోక శక్తి పొందుకొందురుగాక. ఆశపడుతున్న ప్రతి హృదయము దేవుని ఆత్మ చేత దర్శింపబడునుగాక. అయ్యా నీ ఆత్మని నింపుతున్నావయ్యా, నీ ఆత్మతో నింపుతున్నావయ్యా, నీ ఆత్మ చేత అభిషేకిస్తున్నావు ప్రవ్వా. ఆశపడుతున్న ప్రతి హృదయాన్ని దేవుడు నింపుతున్నాడండి, మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. అయ్యా తండ్రి, నీ ఆత్మతో ముద్ర వేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ దేవుని ఆత్మ చేత నింపబడి దేవునికి సాక్షులై ఉందురుగాక. ఆమేన్. గుంటూరులో సువార్త స్వస్థత ఉజ్జీవ సభలు మే 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. ఈ సభలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం ఈడెన్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్, బాలాజీ నగర్, 15వ లైన్, అమరావతి రోడ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9391230254 మరియు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.